హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం కర్ణుడు కుంతీదేవి యొక్క కథ ఎన్నోసార్లు విన్నాం. అయితే వాళ్ళిద్దరూ పడిన బాధలు ఒకసారి మాట్లాడుకుందాం. మొట్టమొదట విషయం ఏంటంటే, కుంతీదేవి ఎప్పుడు కర్ణుని వదులుకోవాలని అనుకోలేదు. తను తల్లి మనసుతోనే సూర్యభగవాను బిడ్డనిమ్మని అడిగింది. అయితే అప్పటికి తెలియని వయసు కావడం వల్ల తను నిజంగానే ఒక పిల్లని పెంచగలనని మొదట్లో అనుకోలేదు. ఆ తరువాత సూర్యభగవానుడు నిజంగా మంత్రం చెప్పినాక వచ్చి పుత్రుణ్ణి ఇచ్చిన వెంటనే తన చెలికత్తే తనకి ఒక చిన్న అనుమానాన్ని పుట్టించింది. ఆ అనుమానమే మనకి ఒక వీరుణ్ణి లేకుండా చేసింది. నీవు పెళ్లి కాకుండా పిల్లల్ని కన్నావని నింద వస్తుందని కుంతికి తన పరిచారకురాలు చెప్పింది. దాంతో కర్ణుడు కుంతి విడిపోయారు. అది ఎంత బాధో చెప్పండి. మనం చూస్తే అనుకుంటాం, ఊహించుకోవాలి, మన కన్న బిడ్డని మనము ఎలా వదిలేస్తాం? ఎందుచేతనైనా సరే ఎట్టి పరిస్థితుల్లోని వదలలేం కదా. అంటే సమాజం యొక్క ప్రభావం ఆ కాలము అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. ముఖ్యంగా అమ్మాయిల పట్ల అలాగే ఉంది. కుంటి వయసు అప్పటికి ఒక 15-13 ఉంటాయని మనం అంచనాకి రావచ్చు. అయితే అప్పటికి కర్ణుడిని ఆమె నీటిలో వదిలిన వృత్తాంతం అంతా తెలుసు. ఇంకా తర్వాత కర్ణుడిని తను మృత్యు ఒడిలోకి వెళ్ళే ముందే సవ్యంగా మాట్లాడింది కలిసి. అప్పుడు వదిలేసిన తల్లి మళ్ళీ చనిపోయే ముందు కలవాల్సి వచ్చింది. ఈ విషయం కర్ణుడికి తెలీదు, కుంతి మాతకి మాత్రమే తెలుసు. కర్ణుడి దగ్గరకు వెళ్ళి తన పిల్లల ప్రాణాన్ని భిక్షగా అడుగుదామని కుంతి అనుకుంది. అది కూడా కృష్ణుడే చెప్పాడని కొందరు చెప్తారు. కుంతి మాతకు వెళ్ళి కనీసం పాండవుల్లో ఒక్కరినైనా వదలమని, లేదా 5గురిని, అలా ఒక్కొక్క కథనం మనకి ఒక్కొక్కలా భాష మారే కొద్ది వస్తుంది. కానీ జరిగిందేంటి? అప్పుడెప్పుడో నదిలో మార్గంలో వదిలేసిన తన కొడుకుని ఎప్పటికప్పుడు తను చూసినా మాట్లాడలేక చివరికి మాట్లాడే సందర్భము ఆమెకు ఇది ఎదురైంది. పలుగురు చేసిన తప్పుకి ఎన్నో అగచాట్లు పడ్డ కర్ణుడు తల్లి ఎదురైనాక అసలు ఉన్నంత వరకు ఆయన ఎన్నో మాటలు కాశాడు. ఎన్ని మార్లు అతను శూద్రుడు అనిపించుకున్నాడు, అంతకు మించి అతనే అసలు క్షత్రియుడు. కుంతి వచ్చి నీవు నా పుత్రుడు అని చెప్పిన కర్ణుడు ఒక శూద్రుడిగానే గర్వపడతానని తల్లితో చెప్పినట్టు మన పెద్దలు చెప్తారు. క్షత్రియులు మంచివాళ్ళే. భారత యుద్ధ సమయంలో వారికి సేవ చేసే శూద్రులు మంచివాళ్ళే. మంచివాళ్ళు కానిది ఏంటంటే కొందరి నోర్లు. రాజుకి మంటకి తగాదాలు పెట్టడం, లేదా రాణికి రాజుకి విభేదాలు తేవడం. ఉదాహరణ సీతాదేవి రామాయణం లాగా. ఎవరో ఒకరన్న మాట మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేసే భారత యుద్ధాన్ని తెచ్చింది. కర్ణుడు ఎంతైతే తన పెంచిన తల్లికి గౌరవం ఇస్తాడో అంతకు మించిన గౌరవాన్ని వదిలేసిన కన్న తల్లికి ఇచ్చేవాడు. అయితే గజగజ వణుకుతూ కుంతి కర్ణుణ్ణి అడిగింది, యుద్ధంలో నా పిల్లల్ని విడిచిపెట్టాలని, అంటే అర్జునుణ్ణి. ఎందుకంటే కర్ణుడికి ఎదురుగా యుద్ధం చేయగలిగేది పాండవుల్లో కేవలం అర్జునుడు మాత్రమే. ఇంకెవరు వెళ్ళినా వెంటనే ఓడిపోతారు కర్ణుడి చేతిలో. అంటే అర్జునుడిని వదిలేవాడిని కుంతి అడిగింది. అయితే కర్ణుడు
పరశురాముడి యొక్క మంచి శక్తివంతమైన శిష్యుల్లో ఒకడు కదా. ఆయన ఏం చేశాడు? ఇద్దరిలో ఒకరే ఉంటారని వరం ఇచ్చాడు. అలా అని అర్జునుడు ప్రాణాలతో వస్తాడని కూడా చెప్పాడు. మనం ప్రతిదీ సినిమాల మీద ఆధారపడకుండా తెలుసుకోవాలి. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క వర్ణన ఉంటుంది. మనం సత్యాన్వేషణ చేయాలి. అప్పుడే తల్లి బిడ్డల బాధ మనకు అర్థమవుతుంది. అప్పుడే కుంతీమాతకు అర్థమైపోయింది, కర్ణుడు తనంతలు తానే ఓడిపోతానని మాట ఇచ్చేశాడని. కర్ణుడు అలా చేస్తే దుర్యోధనుడికి గాంధారికి మోసం చేసినట్టేగా. మరి ఆయన ఎందుకు అలా వరం ఇచ్చాడు? ధర్మం పాండవుల వైపు ఉంది, కౌరవుల వైపు లేదు. అది తెలిసిన కర్ణుడు భగవంతుడు కుంతీమాత రూపంలో అలా పంపాడని తెలుసుకొని కుంతీమాతకు ఆ వరం ఇచ్చాడు. ఇంకా తర్వాత యుద్ధభూమిలో కర్ణుడు చనిపోయినాక అందరికన్నా మిక్కిలి బాధపడింది కుంతీమాత. ఇక్కడ అసలు సమస్య చిక్కు ఎలా విడిందంటే, కృష్ణుడికి తప్ప ఎవ్వరికి తెలియదు కుంతీమాత అసలు కుమారుడు, మొదటి కుమారుడు కర్ణుడని. కుంతి ఎప్పటికీ చెప్పలేదు బయటికి. తన కన్నబిడ్డ నదిలో వదిలిపెట్టిన బిడ్డ అలా యుద్ధంలో చనిపోయినాక ఆ శవాన్ని చూసి నోరుండక నా జ్యేష్ఠ పుత్రాన్ని ఏడ్చిందంట. అప్పుడు మిగిలిన పాండవులు చూసి ఇంతటి నిజం దాచిందా మన తల్లి అని అనుకున్నారు. అప్పుడే ధర్మరాజు స్త్రీల నోటిలో ఏ మాట ఉండదని, అబద్ధమైన ఆడలేరని చెప్పించినాడని మనకి పురాణం చెప్తుంది. కర్ణకుంతీల ప్రేమను మనం ఎన్నో కథలుగా చెప్పుకోవచ్చు. ఈ రోజుకి నేను ఇంతవరకు చెప్పాను. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇట్లాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్ మరియు కామెంట్ కూడా ప్లీజ్.